కోడిగుడ్డు పులుసు అంటే ఇష్టపడని వారే ఉండరు. కోడిగుడ్లు పులుసు చేయని వారికి ఈ ప్రాసెస్లో చాలా ఈజీగా తయారు చేయవచ్చు. అయితే ఒకసారి కాస్త టైం కేటాయించి ఇలా కోడిగుడ్లు పులుసు ఇలా తయారు చేసుకోండి. టేస్ట్ ఎంతో బాగుంటుంది. ఎగ్ పులుసు స్పైసీగా అన్నంలోకి రుచిగా సూపర్గా ఉంటుంది. సింపుల్గా ఈ రుచికరమైన కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ కావాల్సిన పదార్థాలు ఏంటంటే గుడ్లు 5, చింతపండు కొద్దిగా, ఉల్లిపాయలు 3, అల్లం పేస్టు, ఆవాలు 1/2 స్పూను, జీలకర్ర టీ స్పూను, మెంతులు చిటికెడు, పసుపు 1/2 స్పూను, కారం, ఉప్పు రుచికి సరిపడా, పచ్చిమిర్చి 4. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో 5 కోడిగుడ్లు ఉడికించుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల గుడ్లు పగలకుండా ఉంటాయి. గుడ్లు ఉడికేలోపు రెసిపీలో కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిర్చి సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు నీటిలో 15 నిమిషాలు నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి 3 స్పూన్ల నూనె వేసి నూనె కాగాక అందులో 2 ఒట్టిమిరపకాయలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేశాక ఉల్లిగడ్డలు వేయాలి. 15 నిమిషాలు ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత 3-4 స్పూన్ల కారం మరియు ఉప్పు వేసుకోవాలి. కారం, ఉప్పు వేసినాక ఒక 2 మినిట్స్ కలపాలి. కలిపిన తర్వాత చింతపండు రసం పోసుకోవాలి. పులుపు ఎక్కువ లేకుండా కొద్దిగా 1 గ్లాసు మామూలు వాటర్ పోయాలి. అంటే చింతపులుసు పోసిన తర్వాత మనం టేస్ట్ చూసుకోవాలి. పులుపు ఎక్కువ ఉంటే మామూలు వాటర్ పోసుకోవాలి. పులుసు బాగా మరిగిన తర్వాత ఉడకబెట్టిన కోడిగుడ్లు పొట్టు తీసి గుడ్లను అందులో వేసుకోవాలి. గుడ్లు పులుసులో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మెంతులు, ఆవాలు పొడి వేసుకుని పెట్టుకున్న పొడిని 2 మినిట్స్ తర్వాత అందులో వేసుకోవాలి. వేసినాక దానిని 5 నిమిషాలు ఉంచాలి స్టవ్ మీద. తర్వాత 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే. ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కోడిగుడ్లు పులుసు మీ ముందు ఉంటుంది. వేడివేడిగా అన్నంలోకి గుడ్డు పులుసు అద్భుతంగా ఉంటుంది. వర్షం వచ్చేటప్పుడు కోడిగుడ్ల పులుసు వేడివేడి అన్నంలోకి తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నచ్చని వారు కూడా చాలా బాగా తింటారు. మళ్ళీ మళ్ళీ తినాలనిపించేటట్టు ఉంటుంది కోడిగుడ్ల పులుసు. లాస్ట్లో ఇలా ఉడికినాయో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.